ఉపాధి హామీపై బుల్డోజర్ అట, పేదల హక్కులపై దాడి, నల్ల చట్టంపై పోరాడుతామట. గాంధీ పేరుతో పాటే పథకం రూపమే మార్చేసిరట. ఎలాంటి చర్చ లేకుండా బిల్లు ఆమోదించుకున్నారట. అణగారిన వర్గాల ప్రజలను మోదీ సర్కారు విస్మరిస్తుంది. ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ మాట్లాడిందంట. తర్వాత గాంధీ పదం వినిపిస్తేనే మోదీ అమిత్ షాలకు వణుకు పుడుతుందట. కోర్టులు మొట్టికాయలు వేసిన బీజేపీకి బుద్ధి రాదట. ఖబర్దార్ మోదీ, రాష్ట్రంలో మీ పప్పులు ఉడకవట. పంచాయతీ ఎన్నికల్లో సింగిల్ డిపాజిట్ కూడా రాలే అని చెప్పేసి అంటుండు. ఇది సింగిల్ డిపాజిట్ కూడా రాలేదా? ఒక్కడుక్కో మహేష్ అన్న, మంచిగా ఉంది కథ. పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. సో మహేష్ అన్న ఒక సింగిలేనా? అది సింగిల్ డిపాజిటే. నీకు తెలియదా అనే ఎన్ని వచ్చినాయి లెక్క తెలియదా? ఒక్కటి కూడా రాలేదా బీజేపీకి? రేవంత్ రెడ్డి స్వగ్రామం పక్కనంగా తిరిగిరా ఒక 4-5 ఊర్లు. బీజేపీ ఏడా ఉంది అంటే రాసి మన భువనగిరి మహబూబ్ నగర్లో మన డీకేఆర్ నమ్మ ఏడ ఉంది బీజేపీ అంటే సొంత గడ్డ పైన గెలిచి వచ్చింది. తర్వాత ఇదే రాష్ట్రంలో బీజేపీ చచ్చేపోయింది, రాదేరా అంటే 8 పార్లమెంట్లు వచ్చినాయి. అన్న సింగిల్ డిజిట్ అంటు నాకు తెలియదు. అది వాళ్ళు 1000 అంటుంటే 4 డిజిట్లు కదా, 1000 అంటే నాకు గుర్తు సింగిల్ డిజిట్. అది సింగిల్ కూడా కాదు, 0 ఉన్నాయి కాబట్టి. మహేష్ అన్న పాపం ఇక బొక్కేసిరు పిసిసి, ఇక ఆవుతలేడు. ఇక నాకు మించిన మునగాడు లేకపోతే ఇప్పుడు ఎందుకంటే నోరు ఎందుకు లేపుతున్నంటే ఇప్పుడు సోనియా గాంధీ కాడ క్రెడిట్ కొట్టాలి. అక్కడ ఆమె దగ్గర క్రెడిట్ కొట్టడం కోసం ఈడ నోరు గట్టిగా చేసి మాట్లాడతాను. తెలంగాణలో పప్పులు ఉడకట. మీ పప్పులు ఏమాత్రం ఉడికినాయి? మీ పప్పులు మన ఎమ్మెల్సీ అలా ఉడికినాయా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మీ పప్పులు ఉడికినాయా? మహేష్ అన్న ఇయో గదేనే. నేను రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ జడ్పీసీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏమో నేను నివేదికలు తెప్పించుకో అంటాడు. ఇజ్జత్ పోతాను, ఓడిపోయాను, నివేదికలు తెప్పించుకో అంటాడు. అక్కడ తెలిసిపోతుంది విషయం ఏంటది. అన్న అయితే చాలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండు. రేపు సోనియా గాంధీ మాట ప్రతి అక్షరం ఇంత పెద్దగా వస్తాయి. రేపు ఇంత తాటికాయ కూడా పనికిరాదు, ఇంత లావు వస్తాయి. అట్లా రాస్తే పైసలు వస్తాయి కదా. మరి అట్లా రాస్తే వాళ్ళకు రాసిన వాళ్ళకి పైసలు వస్తాయి. రాపిస్తే రేవంత్ రెడ్డికి అక్కడ ఢిల్లీలో క్రెడిట్ వస్తుంది. ఆ క్రెడిట్ కొట్టేయడం కోసం అన్ని డ్రామాలు ఆడుతున్నారు. సో ఉపాధి హామీ విషయంలో ఇక మరి ఇలాంటి నల్ల చట్టం అంటారు దాన్ని. నల్ల చట్టాలు, రైతు చట్టాలను అప్పుడు అన్నారుగా. సో అట్లా నల్ల చట్టాలు అంటారు వీళ్ళు. ఇక గాంధీ పదం వినిపిస్తే వణుకు వస్తుందట. మీకు గాడ్సే పదం వినిపిస్తే వస్తుందని చెప్పరా? అది మీకు కూడా వస్తుంది గాడ్సే పదం వింటే, అందుకే పెట్టుకున్నాం. మరి మొత్తానికైతే వాళ్ళు బాగానే కష్టపడుతున్నారు. సోనియా గాంధీ కాడ క్రెడిట్ కొట్టాలని లక్ష్యంగా కనిపిస్తా ఉంది.